హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పన్నీర్ బటర్ మసాలాకి కావాల్సింది ఉల్లిపాయలు, టమాటా, పన్నీర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జీడిపప్పు, బటర్, బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు, చెక్క. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకోవాలి. బటర్ వేడైన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పసుపు, 2 స్పూన్ల సాల్ట్, కారం, ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టి సిమ్లో 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. హాట్ వాటర్లో పన్నీర్ కోసి వేసుకుంటే పన్నీరు సాఫ్ట్గా ఉంటుంది. మూత తీసి చూస్తే అవి బాగా మగ్గిపోయి ఉంటాయి. వీటిని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటరు, కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత హాట్ వాటర్లో వేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని అవి కూడా బాగా కలుపుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయినా లేదో చూసుకొని కొంచెం కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. ఇది కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో బాగా మగ్గనిస్తే పన్నీర్ బటర్ మసాలా తయారీ అయిపోతుంది. ఇది చపాతీ, పుల్కా, పన్నీర్ దేంట్లోకైనా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.